నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చదువుతాము. చదవండమ్మా. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఓ సుందరమైన మందిర నిర్మాణం చేయడానికి ఆలోచన చేసి, అట్లాంటి ఆలోచనతో ఇక్కడున్న ప్రియబిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఏ మాటలు కావాలో, ఏ విధంగా వారిని ప్రేరేపించి బలపరుస్తారో మీ చిత్తానికి అప్పగిస్తూ, నన్ను సిలువ చాటు నుంచి మీరే కనబడి మీరే మాట్లాడి మహిమ మీరే పొందుకోమని యేసు ప్రభు పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కుర్చీ మీద బ్రదర్స్ కూడా వందనాలు. దైవజనులు మిత్రుడు రాజయ్య గారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బాబుకి ప్రత్యేకమైన వందనాలు, జూనియర్ పాస్టర్ గారు వందనాలు, అట్లాగే మా అల్లుడి గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మీ మధ్యకి రావడానికి ప్రభు వారు కృప చూపించారు. అంతేకాదు ఈ ఆలోచన అంతా నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. అక్కడ వరకు వేశారు పిల్లర్స్, ఇప్పుడే నిండిపోయినట్టుంది మరి అది. సో భవిష్యత్తులో ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళడానికి మనం అందరం ప్రార్థన చేద్దాము. 2 విషయాలు నేను త్వరగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొదటి అంశం కృతజ్ఞత, రెండో అంశం మందిరం. 2 మాటలే చెప్తాను, త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మేలు జరిగిన తర్వాత కృతజ్ఞత చెబుతాం. కృతజ్ఞత చెప్పిన తర్వాత ఏం జరుగుద్ది? నా మాట అర్థమైందా? మేలు జరిగిన తర్వాత కృతజ్ఞత చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఏం జరుగుద్ది? నా ప్రశ్న అర్థమైందా? మేలు జరిగిన తర్వాత స్తుతి చెప్తాం, స్తుతి చెప్పిన తర్వాత ఏం జరుగుద్ది? ఓకేనా? రైట్. నేను ఒక విషయం చెప్తాను మీకు. స్తుతి అనగానే, థ్యాంక్స్ గివింగ్ అనగానే, కృతజ్ఞత అనగానే గుర్తొచ్చేది దావీదు భక్తుడు. కీర్తనలో బాగా స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థించడం అని చూస్తాం. బాగా స్తుతి చెల్లించే అనుభవం దావీదుకు ఉంది, కృతజ్ఞత చెప్పించే అనుభవం దావీదుకు ఉంది. దావీదు కృతజ్ఞత మూలన, స్తుతి చెల్లించడం మూలన దావీదు పొందుకున్న మేలేంటి? నా ప్రశ్న అర్థమైందా? మీరు దావీదు ఏ కీర్తన చదివినా దాంట్లో ఖచ్చితంగా స్తుతి ఉంటుంది, ఖచ్చితంగా స్తుతి ఉంటుంది. అంటే బాగా స్తుతించే అలవాటు, కీర్తించే అలవాటు, ఆరాధించే అలవాటు, ప్రార్థించే అలవాటు ఉంది. ఇప్పుడు ఈ మందిరం ప్రారంభంలో దేవుని స్తుతించి ముందుకు సాగాలని ఆలోచన. స్తుతి చెల్లించి ముందుకు సాగితే ఎలాంటి మేలులు పొందుకుంటాం? కొన్ని విషయాలు చెప్పు దావీదు గురించి. నేను దావీదు పాత నిబంధన కాలానికి చెందినటువంటి మనిషి కదా, క్రొత్త నిబంధన వ్యక్తి కాదు. క్రొత్త నిబంధన మొదటి పుస్తకం పేరు చెప్పండి. మత్తయి 1వ అధ్యాయం 1వ వచనం చూడగానే చెప్పండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్తలన్నీ లేదా క్రొత్త నిబంధన యేసు కోసం రాయబడిన పుస్తకం. ఆ పుస్తకంలో మొదటి అధ్యాయంలో దావీదు పేరు ఉంది. స్తోత్రం అనాలి మీరు, కొంచెం గట్టిగానండి. ఎక్కడుంది దావీదు పేరు? వాస్తవంగా యేసు పేరు ముందు ఉండాలా, దావీదు పేరు ముందు ఉండాలా? ఎవరి పేరు ముందు ఉంది? దావీదు పేరు. అంటే ఎవరైతే స్తుతి చెల్లిస్తారో, కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళని ఎప్పుడు దేవుడు ముందే ఉంచుతాడు. నేనేం ఆశిస్తున్నానంటే, ఈ మందిరం పనిలోకి ముందుకెళ్లే ముందు స్తుతి చెల్లించి ముందుకు సాగాలని ఆలోచన. ఈ ప్రాంతంలో కామరపోటి మండలి ఈ ప్రాంతాల్లో పరిచర్యలో అన్ని సంఘాల్లో, అన్ని సహవాసాల్లో ఎప్పటికీ షాలేము ప్రార్థన మందిరం
ముందుంటుంది. ఎందుకని ఎందుకని పని అయిన తర్వాత స్తుతి చెల్లించడం కాదు, ప్రారంభంలోనే స్తుతి చెల్లించారు. స్తోత్రం అనండి. క్రొత్త నిబంధనల చివరి పుస్తకం ఎంతసేపు ఎందుకు దానికి? ప్రకటన చివరి అధ్యాయం 22 చివరి వచనం ఎట్లా ఉంటుంది? దావీదు వేరు చిగురు అని ఉంటుంది. అంటే మొదటి పుస్తకంలో దావీదు పేరు, చివరి పుస్తకంలో దావీదు పేరు. ఆల్ఫా ఒమేగా ఎవరు? ఎవరు? నా ప్రశ్న అర్థం చేసుకో. ఎవరు? యేసయ్య కదా. కానీ క్రొత్త నిబంధన చదివితే ఆల్ఫా ఒమేగా దావీదేమో అనిపిస్తుంది. అంటే మొదటి అధ్యాయం మొదటి వచనంలో దావీదు పేరు, చివరి పుస్తకం చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో దావీదు పేరు. కారణం ఏంటనంటే దావీదు స్తుతి చెల్లించేవాడు. మీరు ఆమెన్ అనాలి. మొదలెవరు? దావీదు. చివరెవరు? దావీదు. అంతే. ఈ మండలంలో ఈ ప్రాంతంలో మొదల రాజుగారే ఉండాలి. మీరు చెప్పండి గట్టిగా. చివర రాజుగారు. ఎందుకని? స్తుతి చెల్లించే అనుభవం. అంతే. యేసుక్రీస్తు ప్రభువు పుట్టింది ఏ ఊర్లో? ఎవరన్నారు? ఎక్కడ చదివారు? బెత్లెహేమ్ అని ఎవరన్నారమ్మా? దూతల దగ్గరికి, గొర్రెల కాపర్ల దగ్గరికి దూతలు ఏం చెప్పారు? శుభవర్తమానం, దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టాడు. ఈ సువార్తలో డైరెక్ట్ స్టేట్మెంట్ బెత్లెహేములో యేసు పుట్టాడని ఉండదు. ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ స్టేట్మెంటు దావీదు పట్టణం. అంటే యేసుక్రీస్తు జననం చెప్పాలనంటే దావీదు పేరు చెప్పిన తర్వాతనే సాధ్యమైంది. కారణం చెప్పాలి మీరు. దావీదు స్తుతించే అనుభవం. స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే, ఎక్కడైనా గుడి కట్టాలంటే, ఏదైనా చేయాలంటే ముందు రాజుగారిని అడిగిన తర్వాత జరగాలి. ఎందుకని? మీరు మాట్లాడండి. స్తుతి చెల్లించే అనుభవం అంటే వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. మనకి మట్ల ఆదివారం అని చేస్తారు. తెలుసా మీకు మట్ల ఆదివారం? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. మట్ల ఆదివారం సింపుల్ ఏమీ లేదు. ఈత మట్టలు పట్టుకుంటారు. నేటి దినాల్లో ముళ్ళు కనపడకుండా పూలు గుచ్చుతారు. ఊరంతా తిరిగి వస్తారు. పూలన్నీ ఊళ్ళో రాలిపోతే ముళ్ళు తెచ్చి గుళ్ళు కిటికీలు పెడతారు. దాని పేరేంటి? అప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని తిరిగారు. ఆరోగ్యమైన పువ్వు రాలిపోయాక, ఉద్యోగమైన పువ్వు రాలిపోయాక, ధనమనే పువ్వు చెప్పరేంటి రాలిపోయాక, అందమనే పువ్వు రాలిపోయాక, ఆరోగ్యమైన పువ్వు ముళ్ళు తెచ్చి దిక్కులేని వాడనో ప్రభో. ఎప్పుడు? అంటే రాలిపోయాక. అది మట్ల ద్వారం. ఆ రోజున అందరూ స్తుతించారు. ఏమని స్తుతించింది? ఎవరిని? వాళ్ళు మట్లాదో స్తుతించింది ఎవరిని? ఏ దేవుడు? గాడి మీద కూర్చోబెట్టింది ఎవరినండి? యేసుని. ఏమనాలి? యేసుకు జై అనాలి. అక్కడ యేసు పేరు ఎత్తరు అసలు. అక్కడ యేసు పేరు ఎత్తరు. ఎవరి పేరు ఎత్తారు? దావీదు కుమారుడికి జయం. ఆ గాడిద మీద ఉంది ఎవరు? ఏమనాలి వాళ్ళు? యేసుకు జయమనాలి. యేసు జిందాబాద్ అంటలే, దావీదు కుమారుడు జిందాబాద్. అంటే దావీదు లేకుండా మట్ల ఆదివారం లేదు. స్తోత్రమనాలి మీరు. ఈ ప్రాంతాలు ఎక్కడ ఏది జరిగినా షాలేము మందిరం ఉండాలి. మీరు చెప్పట్లేదు. మీరు చెప్పండి అమ్మ. భోజనాలు ఉన్నాయా? ఫలహారమా? ఏమి లేదా? అందుకే నీరసం అయిపోయారు మీరు. చెప్పాలిగా. మట్ల ఆదివారం ఉంది కదా, ఏమనాలి? యేసుకు జయనాలి. అట్లా అంటలేదు వాళ్ళు. ఏమన్నారు? దావీదు కుమారుడికి జయం. స్తుతి చెల్లించే వాళ్ళు దేవుని స్తుతించే ముందు కూడా దేవుడు వాళ్ళనే పెట్టుకుంటారు. రైట్. ఓ భిక్షగాడు దారి పక్కన కూర్చొని భిక్షం అడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు దారిలో వెళ్తున్నారు. చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ చప్పుడు గమనించి, సౌండ్ గమనించి ఎవరు వస్తున్నారని అర్థం చేసుకొని ఇటు ఎవరు వస్తున్నారని అడిగారు ఆ గుడ్డివాడు. వీటి జనాలు ఏం చెప్పారు? వాళ్ళు అట్లే చెప్పలే, నజరేయుడని యేసు వస్తున్నాడని చెప్పారు. వచ్చేది ఎవరు చెప్పండి మీరు? నజరేయుడైన
ఇప్పుడు పిలవాలి, ఏమని పిలవాలి? నజరేయుడైన యేసు అనాలి కదా. అతడేమని తెలుసా? దావీదు కుమారుడు నన్ను. చెప్పట్లు కూడా రెండోసారి. అడ్రస్ ఏమో నజరేయుడైన యేసు అని చెప్పారు. వీళ్ళేమో, ఇతడేమో దావీదు కుమారును అని పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కుటుంబరాయ్ గారి వేదిక మీదకి వస్తారు. దావీదు కూడా ఇప్పుడే వచ్చాడా? సరే, చివరిలో పాట పాడతాడులే. అమ్మగారు కూడా వేదిక మీదకి వస్తారు. మేడం గారు రండి, పర్వాలేదు రండి. అయ్యగారి పక్కన అమ్మగారు కూర్చోండి. సరే, ఓకే. మీరు నా వైపు చూడాలి అమ్మా, మీరు నా వైపు చూడాలి. ఇక అటు ఇటు చూడకూడదు ఇక, ఓకేనా? స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చా? ఏమని పిలవాలి? అడ్రస్ ఏమని చెప్పారు? కాంతారావు గారు అల్లుడు నిఖిల్ అని చెప్పారు. మీరు పిలవాలంటే ఏమని పిలవాలి? నిఖిల్ అని పిలవాలి. అక్కడ నజరేయుడైన యేసు అని చెప్తే విచిత్రంగా వాడేమని పిలిచాడంటే దావీదు కుమారుడు నన్ను అంటే రోగి బాగుపడాలన్నా దావీదు పేరు ఎత్తాలి, యేసు శుభవార్త చెప్పాలన్నా దావీదు పేరే చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. యేసు పుట్టిన సందర్భం చెప్పాలన్నా దావీదు పేరే చెప్పాలి. ఓకేనా? ఇంకో మాట చెప్తాను. పరలోకంలో సింహాసనం ఉంటుంది. దాని మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనులై ఉంటారు. సింహాసనం ఎక్కడుంది? మీరు మాట్లాడాలి. వచ్చేవాళ్ళు వెళ్ళాక చూడకూడదు మీరు, ఓకేనా? మళ్ళీ నేను మిమ్మల్ని ఏమన్నా అనేది అక్కడ తేగకూడదు. కొంచెం వింటే త్వరగా చెప్పేస్తాను నేను. పరలోకంలో ఒక సింహాసనం, దాని మీద కూర్చునేది ఎవరు? మీరు మాట్లాడాలి చెల్లి. ఎవరు? యేసయ్య. సింహాసనం ఎవరిది? కూర్చునేది ఎవరండి? యేసయ్య. సింహాసనం ఎవరిదై ఉండాలి? అంతే కదా. పరలోకం యేసయ్యదే, అంతే కదా. కానీ సింహాసనం మీద దావీదు సింహాసనం అని రాసి చప్పట్లు కొట్టాలి మీరు. ఏం సింహాసనం రాసి ఉంది అంటే ఎక్కడికి వెళ్ళింది దావీదు పేరు? ఇప్పుడు పరలోకం దాకా వెళ్ళింది. ఈ స్తుతి చెల్లించే మీరందరూ దేవుని అక్కడ వచ్చినప్పుడు మీరందరూ ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చొని ఉండాలి. ఆమె నన్ను గట్టిగానండి. స్తుతిస్తే చెల్లిస్తే మేలది. కాబట్టి ఈ మందిరం ఆ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్చకు 2-3 మాటలు చెప్పేస్తే ముగించేద్దాం. నెహెమ్యా గ్రంథం చదివాం మనం. 1 అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1:4. ఒకసారి నా వైపు చూస్తూ కొన్ని మాటలు వింటే నేను త్వరగా చెప్పే ప్రయత్నం. చెల్లి ప్లీజ్ వినాలి మీరు, ప్లీజ్ వినాలి. మా చెల్లి నన్ను హలో ఇటు చూడాలి. వచ్చే వెళ్ళాక చూడకూడదు మీరు, ఖచ్చితంగా నా వైపే చూడాలి, ఓకేనా? తర్వాత మీరు మళ్ళీ మీ పేర్లు తెలిపితే రెడ్ శారీ గ్రీన్ శారీ అంటే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను మీరు, ఓకేనా? ఇబ్బంది పడతారు, క్షమించాలను. త్వరగా ముగించేద్దామని చెప్పారుగా, త్వరగా ముగించేది. మళ్ళీ కుటుంబరావు గారు ఉన్నారు, పెద్ద గారు కాసేపు మాట్లాడతారు, కొంచెం వినే ప్రయత్నం చేయాలి. నెహెమ్యా గ్రంథం మనం చదివాం. ఒక్క మాట నెహెమ్యా గ్రంథంలో తీసుకొస్తాం మిమ్మల్ని. ఆదికాండం దగ్గర త్వరగా 2 నిమిషాలు తీసుకొచ్చేస్తా. ఆదికాండం చివరికి వచ్చేసరికి ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తు దాస్యములకు వెళ్ళిపోతారు. తెలుసు కదా మీకు. యోసేపు నమ్మేసి ఐగుప్తు దాస్యములకు వెళ్ళిపోతారు. నిర్గమకాండంలో నిఖిల్ చెప్పినటువంటి మోషే ప్రవేశం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం చివరికి వచ్చేసరికి ఇజ్రాయేల్ జనాంగం అంతా మోషే నాయకత్వాన కనాను దగ్గర కంట వచ్చారు. చిన్న అవిధేయత మోషేను కనాను చేరకుండా చేసింది. మోషే అక్కడ చనిపోతాడు. యెహోషువ గ్రంథంలో వచ్చేసరికి యెహోషువ నాయకత్వ ఇశ్రాయేలు జనాంగం అందరూ కనానులో ప్రవేశించి స్వాస్థ్యాలు పంపిణీ చేసుకుంటారు. యెహోషువ తర్వాత పుస్తకం పేరు న్యాయాధిపతులు. యెహోషువ తర్వాత ఇశ్రాయేలు జనం నడిపించిన మొదటి నాయకుడు మోషే, తర్వాత నాయకుడు యెహోషువ. తర్వాత వ్యవస్థ మారి న్యాయాధిపతులుగా రూపాంతరం చెందారు. న్యాయాధిపతుల గ్రంథాలు మనం చదువుతాం, ఓకేనా? న్యాయాధిపతుల తర్వాత మాకు రాజు కావాలని అడిగారు వాళ్ళు. అది సమూయేలుకి ఇష్టం కాకపోయినా మొత్తానికి రాజుని ఇమ్మని దేవుడు చెప్పాడు. మొత్తం రాజును ఇచ్చారు. మొదటి రాజు ఎవరు? సౌలు. సమూయేలు మొదటి పుస్తకంలో సౌలు ఉంటాడు. సమూయేలు 2వ పుస్తకంలో దావీదు ఉంటాడు, ఓకేనా? ఇజ్రాయేల్ జనాంగానికి సమైక్య రాజ్యాన్ని 3 రాజులు ఉంటారు. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను ఉంటాడు. సొలొమోను తర్వాత
సొలొమోను రాజ్యం రెండుగా చీలిపోయింది. 12 గోత్రాలు ఉన్నాయి కదా, 10 మంది ఒకవైపు, ఇద్దరు ఒకవైపు వెళ్తారు. 10 గోత్రాలేమో ఇజ్రాయేల్ రాజ్యంగా, 2 గోత్రాలేమో యూదా రాజ్యంగా రూపాంతరం చెందుతారు. ఇజ్రాయేల్ రాజులు 19 మంది పరిపాలన చేస్తారు. 19 మంది తర్వాత వాళ్ళు అష్షూరు చెరలోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి ఎక్కడ కనిపించే తరమరుగా అయిపోతారు. యూదా రాజ్యం 20 రాజుల తర్వాత వాళ్ళు బబులోను రాజు నెబుకద్నెజరు వాళ్ళ చెరలోకి, బబులోను చెరలోకి వెళతారు. స్తోత్రం అనండి. ఎక్కడికి వెళ్ళారు? బబులోను చెరలోకి వెళతారు. దినవృత్తాంతాల పుస్తకం అయిపోయింది. ఓకేనా? తర్వాత ఏంటి చెప్పండి? ఎజ్రా వస్తారు. ఎజ్రా గ్రంథంలో పారసీక దేశపు రాజు కోరెషు ఉంటాడు. ఆ కోరెషుతో దేవుడు మాట్లాడి మా ప్రజల్ని పంపించేయమని చెప్తాడు. దేవుడు చెప్తాడు. ఒక మాట, నా మాట వినాలి. వీళ్ళని చెరగా తీసుకొని వెళ్ళింది ఎవరు? యూదా రాజ్యాన్ని చెరలోకి తీసుకెళ్ళింది ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు. పంపింది ఎవరు? పారసీక దేశపు రాజు కోరెషు. నా మాట వినాలి కొంచెం. తీసుకెళ్ళింది ఎవరు? మీరు మాట్లాడితే బాగుంటుంది. తీసుకెళ్ళింది ఎవరు? ఏ రాజు? బబులోను రాజు నెబుకద్నెజరు. పంపింది ఎవరు? పారసీక దేశపు రాజు. అదేంటి? తీసుకెళ్ళిందేమో బబులోను రాజు నెబుకద్నెజరు, పంపిందేమో పారసీక దేశపు రాజు కోరెషు. ఏంటి అని అంటే, వీళ్ళని ఎత్తుకొని పోయిన తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు పారసీక దేశపు రాజ్యాన్ని బలపరిచి ఈ బబులోను రాజ్యాన్ని కూడా దానికి సరిగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే బబులోను రాజు పంపేటట్టు లేడని బబులోను రాజుని మరొకటి చేతిలో పడేసి అతనితో అతని ద్వారా బయట తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ మాట మీకు అర్థమైందా? కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం కొన్ని అంశాల కోసం, చేస్తూ ఉంటే జరగవు. దేవుడు చరిత్ర తిరగరాసి స్థానాలు మార్చి వ్యక్తుల్ని, చెప్పాలి మీరు, వ్యక్తుల్ని మార్చి కథలు తిరగరాసి మనకు కావలసిన పనులు ఖచ్చితంగా దేవుడు చేసి తీరుతాడు. గట్టిగా ఆమేనండి. చాలా సందర్భాలు మనకు అర్థం ఎందుకు జరిగింది ఇలా, ఎందుకు ఇలా జరుగుద్దనంటే, కొంతమంది వల్ల కానప్పుడు, వారు లొంగే పరిస్థితి లేనప్పుడు మరొకరి ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. సరే, యెజ్రెయేలు గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఈ పారసీక దేశపు రాజు కోరెషు మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోమని చెప్తారు. అట్లా చెప్తే 3 టీములు వెళ్తారు అనండి. మొదటి టీములో జెరుబ్బాబెలు వెళ్తాడు. కొంతమందిని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ నెబుకద్నెజరు ఏం చేస్తాడు? బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేస్తాడు? మందిరాన్ని పడగొట్టి యెరూషలేమును నాశనం చేసి ప్రాకారాలు కూల్చి సంతని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. పెద్దోళ్ళందరూ చంపేస్తాడు. కాస్త యవనస్తులందరూ చెరకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు జెరుబ్బాబెలు ఏం చేస్తాడు? కొంతమందిని తీసుకుని వెళ్ళి మందిరాన్ని కడతాడు. స్తోత్రం అనండి. తర్వాత ఎజ్రా నాయకత్వాన మరి కొంతమంది, ఎజ్రా శాస్త్రి, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, ఎజ్రా నాయకత్వం వాళ్ళు ప్రజల్ని కడతారు. అంటే మందిరం కడితే కాదు, ప్రజలు కూడా కట్టబడాలి, ప్రజలు కూడా సరిచేయబడాలని ప్రజలు కట్టే ప్రయత్నం చేస్తాడు ఎజ్రా. స్తోత్రం చెప్పండి. అంటే 2 జరగాలి. ఒకటి మందిరం కట్టాలి, 2 మందిరంలో ప్రజలు కూడా కట్టబడాలి. స్తోత్రం అనండి. ఈ మందిరం కట్టడం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మందిరం మాత్రమే కడితే కాదు, మందిరం కడుతూ ఉండగా సమాంతరంగా సంఘం కూడా కట్టబడాలి, సంఘంలో విశ్వాసులు సరిచేయబడాలి. చాలా సందర్భాలు జరిగేది ఏంటంటే, మందిరం కట్టడం అయ్యేసరికి 3 గ్రూపులు అవుతాయి. పెత్తనం మాత్రం వాళ్ళు చేస్తున్నారు, పనేమో నేను చేస్తున్నా, పెత్తనం చెప్పరండి, వాళ్ళు ఇబ్బందులు వస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే ఏం జరగాలి? మందిరంతో పాటు విశ్వాసుల హృదయాలు కూడా కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. ఇట్లా అనుకోవాలి. మీరు సిమెంట్ అందిస్తున్నారండి, సిమెంట్ అందిస్తున్నారండి, కాసేపు అందిస్తున్నారనుకో, సిమెంట్ ఎందుకు? ఒక అరస కట్టడానికా? భలే చెప్పు నాకు. రాళ్ళు పడగొట్టడానికా? అంతేనా? ఒక వరుస వేసాం, దానిపైన మరొక వరుస వేయాలి, మధ్యలో జాయింట్ కలపాలనంటే సిమెంట్ వేస్తాం. ఒక రాయి పెట్టాం, మరొక రాయి పెడితే మధ్యలో జాయింట్ కలపడానికి సిమెంట్ కడతాం. ఒక రాయి వేసాం, అది బలహీనమైంది రాయి, ప్లాస్టింగ్ చేయకపోతే ఏమవుద్ది? రాయి కొన్ని రోజులకి
అది పాడైపోద్ది. అది కనపడకుండడానికి సిమెంట్ చేయాలి. స్తోత్రం అనండి. మీరు సిమెంట్ అందించారు, నేను కాబట్టి అందిస్తున్నా అనుకోకుండా, సిమెంటు రాయికి ఏ విధంగా కలుపుతుందో ఇతని విశ్వాసాన్ని కలిపానా పాడు చేశానా అనుకోవాలి. మన కలిపే అలవాట, విడగొట్టే అలవాట? మాట్లాడరే. కలిపే అలవాట. వాళ్ళ సాడీలు చెప్తే ఎట్లా కలుస్తారు? పాస్గారి మీద విశ్వాసులు పాస్గారి మీద చెప్తే ఎలా కలుస్తారు? మనకి ఏ అలవాటు ఉంది చెప్పండి. నిర్మోహమాటంగా మాట్లాడే ఏ అలవాటు ఉంది? వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి నంగన ఎవరకుండా చాయిగారు వందనాలు అని చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే సిమెంట్ అందిస్తారో మీరందరూ మందిరం కడితే ఏం ప్రయోజనం? మందిరంలో ఏం ప్రయోజనం ఉంది? ఈ మందిరం దేవుడు పట్టేది కాదు కదా. ఎవరు కట్టబడాలి? అసలు మందిరం ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు కట్టబడాలి. సిమెంట్ అందించేవాళ్ళు, ఒక చెల్లి ఉంది, చిన్న పొరపాటు చేసింది. అందరికి చాటింపేసావా, దాచిపెట్టారా? తల ఒక రాయి పట్టుకొని తిరిగాంగా. ఇప్పుడు బలహీనమైన ఇటుక బలమైన సిమెంట్ చేత కప్పబడాలి. ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ తాళును కదా. ఓకేనా? ఇటుకలు అనుకుంది. ఇటుకలు ఒకదాని మీద ఒకటి పెడతాం కదా. ముందు ఒక అరిసేసం ఇటుకలు. మీ పేరేంటమ్మా? మీరే కట్టానికని చెప్పింది మీరేనా? రైట్, మంచిది. ఇప్పుడు మౌనిక నాకు ఇటుక పెట్టా, గోడ అయిపోద్దా? దానిపైన మీ పేరు చెప్పండి అమ్మా. వజ్రమైన రాయని పెట్టాలి, అంతే కదా. మౌనికని రాయి మీద వజ్రమైన రాయని పెడితే మౌనకు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి వజ్రమైన రాయి పెట్టి గోడ అయిపోద్దా? అవదుగా. వజ్రం మీద పేరు చెప్పమ్మా. పద్మని పెట్టాలి. మౌనిక చదువుకుంది, వజ్రం సింగరు. పద్మకి ఏమి రాదు, టైలర్. సరే, చదువుకున్న అమ్మాయి ఎక్కువ, సింగర్ ఎక్కువ, టైలర్ ఎక్కువ. చెప్పరండి అమ్మా. టైలర్కి 200 వందనాలు చెప్తారా? టైలర్ వేదిక మీద కూర్చోబెడతారా? వజ్రం గారిని, వజ్రం ఏం చేయాలంటే ఇప్పుడు పద్మని నెత్తి మీద మొయ్యాలి. ఆ మాట అర్థమైందా? ఇప్పుడు ఎజ్రా పని ఏంటి? జెరుబ్బాబెలు పని గుడి కట్టాడు. తర్వాత ఎవరు వచ్చారు? ఎజ్రా వచ్చాడు. ఎజ్రా వాక్యం చెప్పి ధర్మశాస్త్రం చెప్పి ప్రజలను కట్టాడు. స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? ఒక వరుస మీద మరొక వరుస, దాని మీద మరొక వరుస, దాని మీద మరొక వరుస. భవిష్యత్తులో మీరందరూ ఒకరి భారాలు ఒకళ్ళు మోసేళ్ళు వాళ్ళుగా ఉండాలి, నిందలు వేసేవాళ్ళుగా ఉండకూడదు. గట్టిగా చెప్పాలి మీరు. ఆ మాట మీకు అది ఏంటది? ఒకళ్ళ భారాన్ని చెప్పాలి మీరు. ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు మోసేటట్టుగా ఉండాలి. అర్థమైందా? పద్మకి ఏదో బాగాలేదు, వజ్రమ్మ గారు చెప్పారు, ప్రార్థన చేస్తే తగ్గింది. వజ్రమ్మ గారు వెళ్తే పద్మ ఎదురుచ్చి వందనాలు చెప్పలే. ఇంటికి వెళ్ళి అసలు దానికోసం ఎంత ప్రార్థన చేశానని నేను అసలు వేగువాళ్ళ మా నాన్నకు కూడా చెప్పాను నేను. ప్రాణాలు వెళ్తే కాంతారావు గారు కూడా చెప్పా, పద్మకి ఇంతమందికి చెప్పా, బాగుపడింత అసలు మొహం వందనాలే చెప్పలే. పడగొట్టడమా కట్టడమా ఇది? పడగొట్టడం కట్టడమా? వజ్రం మా అత్తగారు ఊరు, నా చెల్లి అవుతుంది, అందుకే చనువుగా మాట్లాడా. ఇంతే కదమ్మా, ఉంది ఇంతేనా? తేడా ఏమన్నా ఉందా? ఇంతే కదా అసలు ఉంది. గుడి కడితే ఏం ప్రయోజనం? గుడి కట్టడం కాదు, గుడిలో ఉన్న మనం కూడా కట్టబడాలి, మనము సరి చేయబడాలి. ఒకరి భారాన్ని ఒకరు భరించాలి, ఒకరి నెత్తి మీద మరొకళ్ళు భుజాల మీద మొయ్యాలి. మందిరం పనని, దేవుని సేవని, ఒకరి భారాలు ఒకరి కష్టాలు ఒకళ్ళు మోస్తూ ముందుకు సాగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు గుమ్మాల దగ్గరికి వద్దాం. గుమ్మాలు ఉంటాయా? ఉంటే ఉండవక్క. మా మీద ఎక్కడ బాంబు పడద్దు అన్నట్టు మీరు ఇక సైలెంట్ అయిపోయారు. గుమ్మాలు ఉంటాయా?
ఉంటాయి కదా. కొంతమంది గుమ్మలో కూర్చి ఎవరు రానివ్వరు, ఇక రానివ్వరు. కొంతమంది గుళ్ళోకి ముందు వచ్చారా, ఆ భజనలు ఎవరూ రారు గుడికి. ఎందుకని? రోజు ఏమో సుప్రభాతం వింటున్నారు వాళ్ళు, రోజు సుప్రభాతం వింటున్నారు కదా, ఇక రారు. నా మాట అర్థమైందా? ఒక రోగిని, పక్షవాత రోగిని ఏసై ఉంటే తీసుకొచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇల్లు ఖాళీ ఉందా లేదు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ యేసు దగ్గరకు వచ్చి బాగుపడ్డోళ్ళు వీళ్ళందరూ పేషెంట్ని తీసుకొని ఏం చేయాలి, పక్క వెళ్ళి దారి వాళ్ళకి ఇచ్చారా? ఏం చేశారు, మేము దారి ఇవ్వం, ఇల్లు ఎట్లా ఎక్కుతావో చూస్తా, ఎట్లా అందరి జాబ్ చూస్తా, ఎట్లా దించుతా, నీ కర్మ నువ్వే పడాలి తప్ప నేను గుమ్మానికి అడ్డంగా పడుకుంటా, అసలు అల్లించే అవకాశమే. మాట అర్థమైందా? సంఘం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇతరులు అన్యులు రాకుండా సంఘములో చేర్చబడిన వాళ్ళు అడ్డుబండలయ్యారు. ఇది నిజం. మీరు అవునన్నా కాదని ఇది నిజం. నాకు తెలుసు, చాలా కష్టపడి సంఘాన్ని కడతాం. 100 మందిని 50 మంది 150 మందిని చేసాం. ఈ 5 ఏళ్లలో 100 మంది అవుతారు, 25 ఏళ్ళు అయినా 200 అవ్వట్లే. నా మాట అర్థమైందా? 5 ఏళ్లలో 100 మందిని చేసాం, 25 ఏళ్ళు అయినా 200 అవ్వట్లే. అదే వేగంగా చర్చ పెరిగితే ఇప్పుడు సంఘంలో 1000 మంది ఉండాలి. ఎవరడ్డొచ్చారండి? మీరు ఎవరడ్డొచ్చారు చెప్పాలి. మీరు ఎవరడ్డొచ్చారో? మనం నన్ను కలుపుతారు ఎందుకు మళ్ళీ దాంట్లో నన్ను కలుపుతారు, మనం అంటారండి. నేను ఎప్పుడు వచ్చానమ్మా? నన్ను కలుపుతారా? ఎవరడ్డు చెప్పండి. మేమేనా? మళ్ళీ వాళ్ళు కలిపితే ఎందుకు? నేనే అనరాదు. రేపు మాది బల్లారాధన, అక్కడ సిద్ధపాటు కూడుకోటి మాట్లాడిచా. ఒకటి దిద్దుబాటు ఉండదు, సర్దుబాటు అని చెప్పా. కొంతమంది దిద్దుకుంటారు, కొంతమంది సర్దుబాటు. అందరికీ సర్దేస్తారు, ఈ పాపం మొత్తానికి సర్దేస్తారు. సర్దద్దు. నీ మూలాన కొంతమంది సహవాస రావడానికి భయపడుతున్నారు. నీ మాటల మూలాన కొంతమంది మందిరాన్ని రావటం మానేశారు. నీ ప్రవర్తన మూలాన మందిరం పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఒకళ్ళిద్దరైనా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. చేతులు జోడించి మనవ చేస్తున్నా, గుమ్మములార మీ తలలు పైకెత్తుడు. 24 ఎక్కుతున్న మహిమ గల రాజు ప్రవేశించినట్లు గుమ్మములార మీ తలలు పైకెత్తండి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు ప్రతి ఒక్కరు గుమ్మమై తలలు పైకెత్తి మా మందిరం పరిశుద్ధమైంది, మా మందిరంలో మంచి ఆనందం రండి అని పిలిచేటట్టుగా 10 మందిని ఆహ్వానించేటట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకేదైనా ఇంకో పని చెప్పండి. కిటికీలు గుమ్మాలు అయిపోయి, కిటికీల దగ్గరకు వద్దామా? కిటికీలు ఏం చేయాలి? చల్లదనానికి వేడిగా. కొంతమంది నీ పక్కన కూర్చుంటే ఒక్క బోసినంత ఇబ్బంది పడతారు. నేను చెప్పేది నిజమే కాదా? అసలు వాళ్ళ పక్కన కూర్చుని వేడెక్కిపోద్ది, రోహిణికి అత్తలాగా అయిపోద్ది. అవదండి? అవుద్దిగా. ఎందుకు అవుతుంది? కిటికీ ఎందుకు? చల్లని గాలిని ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు యెహోవాదేవుడు అన్నాడు, చెట్టుకు మంచు అట్లా నేను మీకు అట్లా ఉంటానన్నాడు. అంటే ప్రజలకు మంచులాగా ఉంటాడు దేవుడు, మనం నిప్పు రవ్వలాగా. మీరు చల్లని దాన్ని అందించాలి. స్తోత్రం చెప్పండి. వ్యభిచారం మందు పట్టబడింది ఒక స్త్రీ. ఊరోళ్ళందరూ ఏం చేశారు? గట్టిగా చెప్పండి. ఏం పట్టుకొచ్చారు? చంపాలి, దీన్ని చంపాలి అంటున్నారు. యేసే దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ఏమన్నాడు? యేసుని ఇరుకుని పెడదాం వాళ్ళ ప్రయత్నం అనండి. యేసుని ఇరుకుని పెడదాం వాళ్ళ ప్రయత్నం. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని కానీ సంఘాన్ని కానీ సేవకుని ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు పెద్ద ఇరుకులో పెట్టి దాన్ని కూడా తప్పించలేడు. ఇక నేను చెప్పేది నిజమే. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళతో కొట్టి చంపమంటారా అని. చంపమంటే కనుక ప్రేమ జాలి దయ అన్నావుగా, ప్రేమ ఎక్కడుంది నీకు అందామని. వద్దంటే ధర్మశాస్త్రం మీరాడందామని, ఇరుకులే పెడదామని. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా సేవకుని ఇరుకులో పెట్టారా? పక్క విశ్వాసం ఇరుకులో పెట్టారా? పెట్టలేదా?
సంఘాన్ని ఇరుకులో పెట్టారా? మీరు మంచివాళ్ళు, దేవదూతలాగా ఉన్నారు మీరు. అసలు పెట్టారా లేదా అమ్మ? పెట్టారా లేదా? పెట్టారా లేదా? మా బజారుకు వచ్చారు, అక్కడికి వెళ్ళారు కానీ మా ఇంటికి రాలా. నేను స్కూల్కి వెళ్ళాలి, 8కి స్టార్ట్ అయితే నేను 9కి స్కూల్కి వెళ్తా. ఎవరో అసలు ప్రాణం బాగాలేదు, రాత్రి నిద్రపట్లు కొంచెం ప్రార్థన చేసి వెళ్ళమని అడిగారు. నేరుగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు ఆ వీధిలో ఉన్న అన్నిళ్ళు తిరగడం నాకు సాధ్యమవుతుందా? నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు అర్థం చేసుకున్నావా? కిటికీయా ఏంటి మనం? అగ్ని. అది సంగతి. నన్ను క్షమించాలి. కిటికీలమై చల్లని ప్రేమను పంచాలి. వీళ్ళందరూ రాళ్లతో కొడతాను ప్రయత్నం చేశానాడు కదా. మీలో పాపం లేనివాడు మొదట ఉన్నారు, వెళ్ళిపోయారా? అంటే రాళ్ళు ఎత్తిన వాళ్ళందరూ పాపులే. యేసయ్య చెప్పాడు, నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కలకు నలుసుందని చెప్తున్నావు నువ్వు. నీ కంట్లో దూలం నువ్వేమన్నా పక్క సామెత ఒకటి ఉంది, గుడ్డోడి మెల్లడి దగ్గర రారే నీ మెల్ల కన్నా అంటున్నాడు అంట. ఈ 2 కళ్ళు కనపడు వీడికి. ఇది ఎక్కడ దారుణం? వీళ్ళందరూ పాపులు అయి ఉండి, అపరాధులు అయి ఉండి, దోషములో ఉండి వ్యభిచారం చేస్తారు. అమ్మాయిని కొట్టడానికి వచ్చారు. వీళ్ళందరూ పారిపోయారు. నయసన్నాడు కదా, అమ్మా అనండి, అనండి, అమ్మా అనండి. చెట్టుకు మంచులాగా నా తండ్రి వ్యభిచారిని అమ్మా అని పిలిచాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా మీరు. నా ఉద్దేశం కొంచెం సంఘాన్ని కట్టడానికి చూద్దాం. మన వీధిలో ఒక అమ్మాయి తప్పు చేసింది, లేదా ఒక అబ్బాయి తప్పు చేశాడు అనుకుందాం. కాసేపు నువ్వు ఊరు మొత్తం చాటింపు వేసావు. మన చర్చికి రానమ్మాయి అనుకుందాం. కాసేపు ఊరు మొత్తం చాటింపు వేసావు. ఆ తర్వాత ఉపాస కొడుకులు పెట్టినాలంటూ పిలిచారు. నువ్వు అమ్మేద చెల్లి మా గుడికి రా అన్నావు. ఏమంటది? నువ్వు చాటింపు వేసి నాకు తెలవదా అందా? చాటింపు వేసావా లేదా? మాట్లాడరేమండి? ఎట్లా వస్తారు మందిరం? నీ బంధువులే కానీ, స్నేహితులే కానీ, గ్రామస్తులే కానీ, సంఘ బిడ్డలే కానీ ఎవరైనా పొరపాటు చేస్తే కప్పి పెట్టి ఉంచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి చెల్లి అని భుజం మీద చేసి నేనున్నా ప్రార్థన చేస్తా, క్షమించే దేవుడున్నాడు, రక్తం కార్చిన యేసున్నాడు, ప్రాణ యేసు భయపడొద్దని ధైర్యం చెప్పాలి మనం. ఆమేనండి. ధైర్యం చెప్పిన అల్లరి ఎట్లా సంఘం పెరుగుద్ది? ఎట్లా సంఘం కట్టబడుతుంది? ఎట్లా నూతనమైన ఆత్మ చేర్చబడతారు? ఈ కట్టే పని ఎజ్రా చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు మందిరం కడతారా, సంఘాన్ని కడతారా? చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఓ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, మీరు కానుక ఇవ్వడం మానేయండి, ప్రతి వారం ఒక కొత్త వ్యక్తిని తీసుకురండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వజ్రమ్మనే కట్టేటప్పుడు అయిగా నువ్వు ఒక ట్రిప్పు ఇటుక వేపిస్తానండి అంటది. టిప్పులు ఎన్ని ఉంటాయమ్మా తెలీదా? 250 ఉంటాయి. 250 వేసి కాళ్ళు ఎగరేస్తుంది. 250 రాళ్ళు వేసానని. ఇద్దరిని తెచ్చావు గుడికి? ఇద్దరిని గుడికి తెచ్చావా? చెప్పరేమండి, ఇద్దరిని గుడికి తెచ్చావా? అసలు నేను సిమెంట్ చూడు, చేతులు కాయలు కాసినాయి, కురుపులు పడ్డాయి. నీ చేతులు కురుపులు పడ్డాయి, చాలామంది హృదయాలు గాయమయ్యాయి. గాయం కాలేదా? గాయం కాలేదా? చెప్పరామండి. గాయాలు అయ్యాయిగా. నీ చేతులు కురుపులు అవ్వడం కాదు కావలసింది, నీ మూలన ఇతర హృదయాలు గాయం కాకుండా జాగ్రత్త పడాలి. పాపిని ఆయన ఏమి పిలిచి అమ్మా అని పిలిచాడు ఆయన. ఎవరైనా తప్పుదారిలో ఉంటే ద్వేషించొద్దు, అసహ్యపడొద్దు. జక్కి ఇంటికి వెళ్తే కొనుక్కున్నారు, పాపాత్మరాల ఇంటికి వెళ్తే కొనుక్కున్నారు, సమర స్త్రీ దగ్గరికి వెళ్తే ఆశ్చర్యంగా చూశారు. సమాజము తీరు అది, రక్షించబడిన పిల్లల తీరు అలా ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రాహాబ్ ఎవరు? కాంతారావు ఎవరు? సేవకుడు కాకముందు కాంతారావు రౌడి. నిజమే చెప్తున్నా అనుకుందాం కాసేపు.
ఇప్పుడు నేను సేవకుడు అంటున్నారా, రౌడీ అంటున్నారా? నేను సేవకుడు కాకముందు కాంతారో తాగుబోతు అనుకుందాం. తాగుబోతు అంటారా, సేవకుడు అంటారా? అమ్మ వజ్రమ్మ, సేవకుడు అంటారా? ఇప్పుడు రాహాబు మారిందా? మరి వేసి ఎట్లయింది? ఇప్పుడు పొజిషన్ చెప్పండి. ఇప్పుడు రాహాబు పొజిషన్ ఏంటి? మారిందా లేదు? ఎర్రదారం కట్టుకుందా? రక్షించబడిందా? రాహాబు ఎవరు? రాహాబు ఎవరండి? రక్షించబడి ఎరుకో పట్టణంలో చాలామందికి లేని ధన్యత ఆమె సంపాదించుకొని ఆ ఇంట్లోకి అమ్మనే నాన్నే అన్నది అక్కడి నుంచి పెట్టుకుంది. ఎంత యోగ్యురాలు! మనం ఏమంటాను అదేమాట. అసలు వేసని మనం ఎవరు ఏమనాలి? రాహాబు భక్తిపరులు. వేసి అంటారు కదా, వేగులు వారు వెళ్తే ఎక్కడ పెంచింది తెలిసిన వాళ్ళని? మిద్ది మీద జమ్ము పనల లోపట అనండి. జమ్ము చెట్లు ఉంటాయి కదా, చివరి కాయలు కాసిన బాగానే నరుగుతారు. ఎండబెట్టి ఆ మిద్ది మీద దాచుకుంది. ఆ పనల మధ్యలో దాచింది. స్తోత్రం అనాలి. రాజు వేగుల వారు వచ్చారని రాజు వేరే వాళ్ళు పంపితే ఇంట్లో దాచి బయటికి క్షేమంగా పంపించి వాళ్ళని క్షేమాన్ని కోరుకున్న రాహాబును మీరు ఏమన్నారు? ఎట్లా కట్టడమా చెడగొట్టడమా? ఇది మీరు మాట్లాడాలి ప్లీజ్. కడదామా చెడగొడదామా? చెప్పండి. కడదామా చెడగొడదామా? మళ్ళీ చెప్పాలి. కడదామా చెడగొడదామా? నేను సేవం కొత్తగా మొదలుపెట్టిన రోజుల్లో ఓ పాస్టర్ గారు కదా నచ్చకపోవచ్చు. నేను బండి వేసుకుని వెళ్తా ఉన్నా. మా టీచర్ మా మిస్సెస్ని పాస్టర్ అమ్మని ఎక్కించుకొని వెళ్తున్నా. ఆయన అక్కడి నుంచి దూరంగా ఉండి చూశారంట. పాస్టర్ అమ్మగా అన్నబడలేదంట. వెంటనే వచ్చేసి, కాంతారావు గారు వేరే అమ్మని ఎక్కించుకెళ్తున్నాడు. కాసేపు అనుకుందాం. మా చెల్లి వజ్రమ్మ కలిసింది. అన్నయ్య అంది, ఎక్కించుకెళ్ళా. నీ కడుపుమండి అండి. అల్లరి చేసావా లేదా? చివరి 10 నిమిషాలు మీరు అందరూ ప్రార్థన చేసుకునే తండ్రి గుడి సంవత్సరం తిరగముందే కట్టబడద్ది. మనందరం కలిసి ఇప్పుడు సంఘాన్ని కట్టాలి. సంఘాన్ని కట్టాలని అంటే తేలిగ్గా అవ్వదు, అంత తేలిగ్గా అవ్వదు. దానికి చాలా శ్రమ పడాల్సిన అవసరం. నా కోరిక ఏంటంటే మందిరం పూర్తయిన తర్వాత జస్ట్ 1-2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కుదరదు, ఇంకెక్కడ స్థలం కొని పెద్ద మందిరం కడదామని రాజుగారికి ఆలోచన వచ్చే అంతగా మీరు అందరూ కష్టపడాలి. అందరూ ఆమెనని చెప్పట్లే. ఇదేంటి ఏదో సింపుల్గా అయిపోద్ది అనుకుని మొత్తం మా మీదే పెడుతున్నారు. నేను గొర్రెను కొన్నా. నా మంది ఎట్లా పెరుగుతుంది? మళ్ళీ ఇంకోటి కొనాలి, అంతేనా? మరేం చేయాలి? ఆ గొర్రె తమ్ముడు ప్రసాద్ గారు చెప్పారు, అయ్యగారు బాగా భోజనం పెడతారని చెప్పారు. ఆత్మీయ ఆహారం పెడుతున్నారా? తిన్న తర్వాత వయసు వచ్చిన తర్వాత బిడ్డల్ని కనాలక్కర్లేదా? కనపోతే ఏమనాలి? ఇక్కడ గొడ్డుపోతాళ్ళు ఉన్నారా లేరా? అంటే నీకోసం ప్రాణం పెట్టినంత పని చేశారు ఆయన. నువ్వు బాగాలేకపోతే ఆసుపత్రికి వచ్చారు ఆయన. ఏదో మంచి డాక్టర్ గారిని చూపించి పెట్టారు. ఏదో కేసులో పెడితే మొత్తానికి ఏదో సహాయం చేశారు. అప్పులంటే ఇంకా సహాయం చేశారు. పాపలు ఇంకా ఎంత చేసిన తర్వాత ఒంటరి కోతులు ఉంటాయి కొన్ని, గుంప ఒక్కటే వస్తుంది, అది సైలెంట్గా వచ్చి తినిపోద్ది. లేరా? కృతజ్ఞత ఏది? ఎవరైతే నిన్ను మేపారో కృతజ్ఞతగా సంవత్సరానికి 2 బిడ్డలు అందించాలి నువ్వు. స్తోత్రం అనాలి. ఎంతమందిని చెప్పండి? ఎంతమందిని చెప్పండి మీరు? ఎంతమందిని? 2 బిడ్డలు అందించాలి. ఎన్నయ్యా ఇప్పుడు? తల్లి 2 పిల్లలమ్మా. అందుకే మరి రైట్. ఎంతమంది ఎన్నయ్యారు? 3. నెక్స్ట్ ఇయర్కి ఈ 3 2 పిల్లల్ని పెట్టాలి. ఎన్నయ్యి? 3 వాళ్ళు 6, 6 + 3 ఎన్నయ్యాయి? 9 అయ్యాయి. నెక్స్ట్ ఇయర్కి 9 ఒక్కొక్కటి 2 పిల్లల్ని పెట్టాలి. 9 2 18 +
9 ఎంత 27 ఎన్నేళ్ళు అయింది? అట్లా ఉన్నవాళ్ళు జీవమైన ఆహారాన్ని తిని ఆత్మలు సంపాదించే వాళ్ళు అవ్వాలి. స్తోత్రం చెప్ప. సమరస్త్రీమందే నేను చేసినవన్నీ నాతో చెప్పిన మీరు చూడండి సాక్ష్యం చెప్తే ఏం చేయాలి? సమరలు అనేక మంది చెప్పాలి యేసులోకి వచ్చేసారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మందిరంలో పని అయిన తర్వాత ఒక రెండు రోజులు పని చేస్తారుగా, మీ పొలం పనులకు ఎక్కడికి వెళ్తారు. ఏంట మందిరం పనికి వెళ్ళాం, నేను పద్మ మౌనికనమ్మ మర్చిపోయా, ముగ్గురు ఉన్నాం. అసలు వద్దమ్మ మాటలే, పని మొత్తం మా మీద నెట్టేసింది. పాటలు పాడద్దు కానీ అసలు మా ప్రాణం అని చెప్తారు. ఎక్కడ వాళ్ళు ఎందుకు వస్తారు గుడికి? వాళ్ళు ఎందుకు వస్తారు? గుళ్ళో ఉన్న చెడ్డోళ్ళని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? మీరు మాట్లాడాలి. ఎవరు చెప్పారు? ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు వస్తారు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. వస్తారా? ఎవరు చెడగొడుతున్నారు? పాట ఇవ్వకపోతే పచ్చిమిరగా కోతలో చెప్తావు, ప్రార్థన ఇవ్వకపోతే రింగులు ఉందా ఇక్కడ? పత్తి చేయాలండి రింగులు, చేతులతో పువ్వుకు పువ్వు రింగు, మాటలతో ఆళ్ళకి రింగు. మరి అది పత్తి తోటలో నిజం కదా? చేతులతో దాని మాటలతో రింగులు వేస్తాను. రింగు మాస్టర్లు లేరా? క్రాసింగ్కి రింగులు ఉంటాయి, దీనికి దానికి జత పెడతారు. తెల్లారి మళ్ళీ ఏదో ప్రాసెస్ ఉంటుంది, అంతే కదమ్మా? అవునా? చేతులతో దీనికి దానికి రింగు, మాటలతో వేయలేదా? సంఘాలు విశ్వాసుల మూలన పాడవుతున్నాయి. మేము తప్పటండి, నా ఉద్దేశం కాదు. పరిచర్య చేస్తారు, ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, ప్రయాసపడతారు. జస్ట్ ఒక్క మాట, బైబిల్ నాలుక అగ్ని, నాలుక అగ్ని. మారు మనసు పొందనమంటే కంటికి నోటికి రావాలి ముందు. దేనికి రావాలి చెప్పాలి గట్టిగా చెప్పి. దేనికి రావాలి? కంటికి నోటికి మారు మనసు రావాలి. స్తోత్రం చెప్పాలి. ముందుకు వెళ్దాం. జెరుబ్బాబెలు ఏం చేశాడు? మందిరం కట్టాడు. ఎజ్రా సంఘాన్ని కట్టాడు. స్తోత్రం చెప్పాలి. ఐరన్ అనండి, ఐరన్ అనండి, ఉక్కు అనండి, ఉక్కు. ఇక్కడ ఉక్కు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గట్టిగా పనిచేసి అసలు నేనే మూల స్తంభం అని ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నారు లేరా? మీరందరూ ఉక్కు అనుకోండి, కాసేపు ఉక్కు అనుకోండి, అనుకోండి అమ్మా. మీరందరూ ఉక్కు అనుకోండి, చేతులు అయితే స్తోత్రం చెప్పండి. తుక్కు అయితే చెప్పదు, ఉక్కు అయితే చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు తుక్కు ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి. స్తోత్రం అనండి. తమ్ముడు మీరు కూడా పర్లేదు చెప్పండి. తుక్కు అవ్వకూడదు. మనందరం ఏంటి? ఉక్కు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దీంట్లో ఐరన్ పెట్టారా? కనబడుతుందా? కనబడుతుందా? కనబడలేదు. మరి 10 రూపాయలు అయితే 10 రోజులు సాటింపు వేతనం ఏంటమ్మా? కానుకిచ్చింది అంతా 10 రూపాయలు, 10 సంవత్సరాలు సాటింపు వేస్తుంది. ఉక్కులైతే మూల స్తంభాలు కావాలని కోరుకుంటే, పిల్లర్స్లాగా మీరు ఉండాలని కోరుకుంటే మీరు కనబడకూడదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. శరీరంలో కొన్ని పార్ట్స్ ఉంటాయి, చెయ్యి, కాలు, ముక్కు, చెవి, తల వెంట్రుకలు, ఇవన్నీ ఉన్నాయి. హార్ట్ ఉంటుంది, హార్ట్ అనండి. హార్ట్ బలం. హార్ట్ ఉపయోగమే, చెయ్యి ఉపయోగమా? చేతి ఉపయోగం లేదా? ఉంది కానీ లేకపోయినా పర్వాలేదు. చేతి తీసేమైనా బతికేయచ్చు, 2 చేతులు తీసిన బతికి, 2 కాళ్ళు తీసినా బతకొచ్చు. హార్ట్ లేకపోతే ప్రధానమైన హార్ట్ కనబడకుండా లోపటుండి పనిచేస్తుంది. స్తోత్రం అనాలి మీరు గట్టిగా. ఇక నుంచి ఈ సంఘాలు అందరూ కనబడకుండా, మాట్లాడకుండా, మాటలు చెప్పకుండా కేవలం పని చేసేవారు మాత్రమే ఉందురుగాక. అందరు గట్టిగా నామేనని చెప్పలే. ఎట్లా ఉండాలి? పని చేయడం ఎవరు చేశారంటే దేవుడే చేసుకున్నాడు అనాలి. ధరపతి పిలిచి ఐగరేటండి, మీకు తెలుసా గోడ మొత్తం ఇటుకి నేనే ఇచ్చా, ఈ స్లాబ్కి ఐరన్ మొత్తం
నేను ఇచ్చా. అసలు పాస్ట్ గారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీకు ఏం తెలుసు? అసలు రోజు నేనే భోజనం పెట్టేదాన్ని. అసలు నేను లేకపోతే ఇది హార్ట్గా అవి పనికి మాలిన చేతులు ఇవి. విలువైన వారుగా సంఘములు మీరు ఉండాలని కోరుకుంటే మీరు చేసింది ఎక్కడ చెప్పడానికి వీలు లేదు. దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రైట్, అయిపోయింది. నెహెమ్యా దగ్గరికి వద్దాం. ఇప్పుడు నెహెమ్యా దగ్గరికి వద్దాం. త్వరగా ముగించేస్తే నెహెమ్యా దగ్గరికి వద్దాం. నెహెమ్యా, నా మాట అర్థమైంది మీకు? జెరుబ్బాబెల్ నాయకత్వం కొంతమంది వచ్చి ఏం చేశారు? మందిరం కట్టారు. ఎజ్రా నాయకత్వం కొంతమంది వచ్చి చర్చిగా సంఘాన్ని కట్టారు. తర్వాత నెహెమ్యా వచ్చి దాని చుట్టూ ప్రాకారం కట్టాడు, అంటే కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. స్తోత్రం అనండి. ఏం కట్టాడు? కాంపౌండ్ వాళ్ళు అవసరమా కాదా? కాంపౌండ్ వాళ్ళు బయట ఉంటుందా లోపల ఉంటుందా? నిన్న బయట ఉన్నా పర్లే, నా ప్లేస్ తక్కువపోయినా పర్వాలే, పాట రాకపోయినా పర్వాలే, ప్రార్థన చేయమని పోయినా పర్వాలే, నా పేరు పిలవకపోయినా పర్వాలే, నేను బయట ఉండన్నా పరిచర్య చేస్తా అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎక్కువ మంది ఎత్తులు. నా మాట అర్థమైందా? కాంపౌండ్ వాళ్ళు బయట ఉంటుందా లోపల ఉంటుందా? వాన దాని మీదే, మంచు దాని మీదే, ఎండ దాని మీదే, పిట్టలు దాని మీదే కూర్చుంటాయి. కూర్చొని ఊరికి వెళ్ళిపోతాయా? మీరేం చేస్తాయి? బలిగని పెట్టారమ్మా మీరు. రెట్ట కూడా వేస్తాయంట. అన్నీ భరించి ఈ లోపలికి ఏది రాకుండా కాపాడేది కాంపౌండ్ వాల్. ఆమెనండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఉండాలి మనం? ఎండకి తడిసైనా, ఎండకి ఎండైనా, వానకు తడిసైనా, మంచుకు బిగుసుకొని పోయినా, ఆ పిట్టలు రెట్టలు వేసిన నా పనిని నేను మానను. దుష్టుడు లోపల రాకుండా బలమైన ప్రార్థనతో సంఘాన్ని నేను కాపాడుతాను. నిందలేసేవాళ్ళు ఉంటారు, వేళకోళం చేసేవాళ్ళు ఉంటారు, అపాదులు వేసి అవన్నీ పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే బలమైన ప్రాకారముగా మనమందరము ఉందుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఓకేనా? ఇప్పుడు చదివిన వాక్యంలోకి వద్దాం. ఒక మాట చెప్పేద్దాం మరి. రైట్, వినండి. ఇప్పుడు మన ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం కదా మనం చదివాం. నెహెమ్యా ఏం చేశాడని చెప్పా? కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. చర్చి కట్టడం అయిపోయింది. ఎజ్రా ప్రజలతో మాట్లాడడం అయిపోయింది. నెహెమ్యా ఏం చేస్తున్నాడు? కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి వచ్చాడు. అయితే కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది, బాలేదు, చెడిపోయింది అనగానే ఏం చేసి ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రారంభం ఏంటంట? ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అనే మాట వినబడగానే ఏం చేశాడు? కొన్ని దినాలంట కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేమనుకోనంటే ఈ మందిరం పని కోసం నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా అడగట్లేక, నేను చూసుకోండి, నేను అడగట్లే, నాకు అక్కర్లేదు. అది దేవుని సమాధానం చెప్పాలి. ఈ సంఘాన్ని మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటే చర్చి పని పూర్తయ్యి ఓపెనింగ్ అయ్యేంత వరకు వారంలో ఒకరోజు, నెలలో 2 రోజులు ఖాళీ ఉన్న ఏదో ఒక ప్లాన్ చేసుకోండి. మీరందరూ ఏడ్చి కన్నీరు గాడ్చి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రతి ఇంట్లో కన్నీటి ప్రవాహంలో నిండాలి. దావీదు అంటాడు, ఆ కన్నీటితోనంట, ఆ నీటిలోనంట తన పరుపు ఏమైంది? తన పరుపు ఏమైంది చెప్పాలి. మీరేమైంది? ఎందుకు తేలిపోయింది? ఆయన అంతా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఈ రోజు నుంచి మనం అందరం ఏం చేయాలి? కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉపవాసం ఒకటి కోరుకుంటే ఆ రోజు ఉపవాసం అంటే మీ వీలు కాకపోతే ఏ రోజు మీరు ఏర్పాటు చేసుకోండి. మొత్తానికి అందరం ఇక్కడ ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు గార్చి కొన్ని దినాల పాటు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఒక ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు గంట నియమం ఏర్పాటు చేసుకోండి. వారంలో ఒక ఉపవాస పూటకి ఏర్పాటు చేసుకోండి. మొత్తానికి మీరందరూ, నేను కూడా ప్రార్థన వీలున్నప్పుడల్లా మనమందరం ప్రార్థన యోధులం అవ్వాలి. ఆమె నన్ను గట్టిగా ఏమవ్వాలి? ప్రార్థన యోధులం అవ్వాలి. మనమందరం చాలామందికి అలవాటు ఏంటి తెలుసా? అయ్యగారు వీళ్ళు బాలని ప్రార్థన చేయమని చెప్తారు. వాళ్ళ ఇంటి దగ్గర టీవీ చూసుకుంటా సీరియల్ ఎంజాయ్ చేస్తుంటారు. లేరా? నిజం చెప్పాలంటే ఈ మందిరం కట్టడం ద్వారా
ఈ చర్చి కట్టడం ద్వారా, సంఘటన ద్వారా రాజుగారు కట్టారనే పేరు తప్ప ఒళ్ళు హోనమవుతుందిగా. మీకు తెలుసా? ఒళ్ళు హోనం అవుద్ది. గూడు నుంచి అక్కడ రావడం ఒళ్ళు హోనం అవుద్ది. ఎన్ని టెన్షన్స్, అల్లిగేది ఒకళ్ళు, బెదిరించేది ఒకళ్ళు, లేరా? ఒళ్ళు హోనం, మనసు. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ ప్రయాస? మీరు అర్థం చేసుకోండి. నిందలు మాని, అపవాదులు మాని, ప్రేమ కలిగి మీరందరూ సిమెంట్ అయ్యి చక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు నాకు ఒక మాట ఇవ్వాలి. మీరందరూ ఇక నుంచి నేను చచ్చిపోయేదాకా ఈ చర్చిలో కానీ, ఈ ఊర్లో కానీ, ఇకెక్కడ కానీ ఎవరు చెడ్డోళ్ళని ఎవరితో చెప్పను. మీరు మాట ఇవ్వాలన్నా నేను మాట ఇస్తారా? ఏమన్నా మాట ఇవ్వాలి? ఎవరు చెడ్డోళ్ళని నేను చెబితే దేవునితో చెప్పాలి, లేదా నేరుగా వెళ్ళి ప్రేమతో వాళ్ళకి చెప్పాలి. చేతనది రెండు చేయాలి. ఒకటి ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. చనువు ఉంటే వీలుంటే వెళ్ళి చెల్లె కూర్చొని నెమ్మదిగా మాట్లాడి వాళ్ళ సంగతి వాళ్ళకి తెలియజెప్పి ప్రార్థనలకు నడిపించండి. మూడవ చోట ఎవరి గురించి ఎవరో చెడ్డవాళ్ళని చెప్పడానికి వీలు లేదు. స్తోత్రం అనండి. మీరు అన్నట్లా చేతులు ఎత్తి నేను అలా చెప్పనాను వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పినట్లేరు. మళ్ళీ సరే చెట్టాయి చేయండి చూద్దాం. దేవునికి స్తోత్రం అనండి. ఏమని చెప్పారు మీరు? ఏమని చెప్పారు మీరు? ఇక అలా చెప్పను. సామెత ఒకటి ఉంది, నిజం చెప్పులేసుకోకముందే అబద్ధ ఊరంతా తిరిగి వచ్చిందంట. నిజం చెప్పులేసుకొని అబద్ధ ఊరంతా తిరిగి వస్తుంది. దయచేసి చర్చెస్ కట్టేటప్పుడు చాలా వివాదాలండి, చాలా సమస్యలండి. ఏదో ఒక మాట ప్రసాద్ గారు చెప్పారు, నేను 10,000 ఇచ్చాను, ఒక మాట చెప్పారు. అదేంటి ఆయన గ్రీటింగ్ చెప్పని ఇస్తే గ్రీటింగ్ చెప్పకుండా 10,000 ఇమ్మని చెప్పాడంటే నన్ను కూడా 10,000 ఇమ్మనే దాని అర్థం. లాజిక్ తీసేవాళ్ళు లేరా? లాజిక్ లేరా? ఇదా మన మందిరానికి వచ్చేసేది కాదు కదా. మన పని అది కాదండి. మన పని కట్టే పని, మన పని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పని, మన పని కన్నీరు గార్చి ప్రార్థన చేసేటటువంటి పని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎజ్రా 3:8 త్వరగా. ఎజ్రా 3:8 త్వర ముగించేద్దాం. ఎజ్రా 3:8. చెరలోంచి విడిపించబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవి యెహోవా మందిర పని కోసం నిర్ణయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎజ్రా ఏం చేశాడని, జెరుబ్బాబెల్ ఏం చేశాడని చెప్పా, మందిని కట్టినప్పుడు ఏం చేశాడు? అంత తమ్ముళ్ళు వినండి. ఏం చేశాడంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఖచ్చితంగా మందిరపు పని చెయ్యాలి అనండి. చెల్లి వినండి కొంచెం. ఏంటది? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పైబడి వాళ్ళందరూ ఏం చేయాలి? అప్పుడు లెక్కది. అప్పుడు 21 సంవత్సరాలు ఉంటే ఓటు. ఇప్పుడు పెద్ద తగ్గించారా లేదా? మనం తగ్గించాలా? 15 పెడదాం. ఏం చేద్దాం? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఈ మందిర నిర్మాణంలో పనివారై ఉండాలి. చప్పట్లు కొట్టాలి. నిర్ణయించారు. ఈ సంఘాలు, ఈ సహవాసంలో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఖచ్చితంగా మందిరం పనిలోకి రావాలి. ఏలూరు తంగడిబడిలో పెన్నియేలు చర్చి కట్టారు. చాలా బాగుంది. నేను వెళ్ళి చూశాను. అక్కడ చాలా పెద్ద చర్చి కట్టారు. చాలా మంచి టెక్నాలజీ ఉపయోగించారు. అంత విశాలమైన మందిరంలో 2 పిల్లర్స్ ఉండే చాలా బాగా కట్టారు. విశ్వాసి ఉంటే మాట్లాడారు. ఈ చర్చి మొత్తంలో పనంతా సంఘస్థులే చేశారు. గట్టి కొట్టండి. పని మొత్తం ఎవరు చేశారు? విశ్వాసులు. టాపీ మేస్తులు ఉన్నారు, టాపీ పని చేశారు. కరెంటు వాళ్ళు ఉన్నారు, కరెంటు పని చేశారు. మిగతా వాళ్ళందరూ మన టీచర్ ఒక అమ్మాయి ఉంది, తెలిసిన అమ్మాయి. ఆమె చెప్పింది కదా, 3 నెలలు నేను వెళ్ళి సిమెంట్ పని చేశానండి. స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పైబడిన వాళ్ళు?
తగ్గించాలిగమ్మ. మరి అప్పుడు 20 అని పెట్టారు, అసలు 10 చేసి సరిపోద్ది. అసలు 17 వాళ్ళకి హై స్కూల్లో చెప్పలేకపోతున్న వాడికి మనం ఏం చెప్పలేకపోతున్న వాడికి. అసలు మనకంటే ఆడు దేశముద్ర అయిపోయాడు ఆడు. అవునా కదా? మీరు 10 ఏళ్ళు తగ్గిస్తే ఇంకా మంచిది. ఇట్లా అని చెప్పుదాం, ఈ సహవాసములో వయసుతో సంబంధం లేకుండా ఎవరు చేయగలిగిన పని చేసేవాళ్ళుగా మనమందరము సిద్ధపరచబడుదుముగాక. ఆమెను గట్టిగా నాలి, చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఏంటో మమ్మల్ని ఇలా ఇలా అలా తీసుకెళ్ళిపోతాను. కొంతమందికి ఏంటో భయం పట్టుకుంది. చివరి గుండె అక్కడ చూసుకోండి అమ్మా. స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? ఇంకో మాట 4:3 ఎజ్రా 4:3 చదవండి. ఎజ్రా 4:3. మీతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని మా మందిరాన్ని మేమే కట్టుకుంటాం. అందరూ చెప్పండి, మా మందిరాన్ని. నేను చెప్పాలి, మా మందిరాన్ని మేమే కట్టుకుంటాం. అందరు చెప్పండి, మా మందిరాన్ని. గట్టిగా చెప్పాలి, మా మందిరాన్ని మేమే కట్టుకుంటాం. తమ్ముళ్ళు మీరు చెప్పట్లే, మా మందిరాన్ని. ఇద్దరు కలిసి చెప్పండి. వాళ్ళు చెప్తే మీరు చెప్పండి, మీరు చెప్తే వాళ్ళు చెప్పట్లే. అందరు చెప్పాలి, మా మందిరాన్ని మేమే కట్టుకుంటాం. ఏపీటీఎఫ్ నేను ఒక ధర్నా చేసాం, ఇలా పెట్టాం. ఇలా పెట్టండి, పోరాటం. అమ్మ చెల్లి పెట్టు, అమ్మ పెట్టాలి, పిడికిలు బిగించాలి. ఇలా ఉండి బయట కూర్చోడానికి ఇది లోపల పెట్టాలి. బిగించారా? అందరు చెప్పండి, చెల్లి చెప్పండి. రెడీ అనే అమ్మా, కుట్టాల్సిన ఉండి కుట్టాలి. నువ్వు వచ్చి మీ దీని మీద ఇది ఉండకూడదు, వైట్ క్లాత్ కొని కుట్టేయాలి నువ్వు దీని మీద. టైలింగ్ ఇచ్చింది ఎందుకు మరి దేవుడు? దీని మీద ఇదే అంటమ్మా, మంచి వైట్ క్లాత్ కొని చక్కటి డిజైన్ వేసి కుట్టి ఇక్కడ పెట్టు. సరేనా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరేం చేస్తారమ్మా? ఏం చేస్తావు చెల్లమ్మ? ఇంట్లో ఉండవు, చక్క వంట చేసి పెట్టినా తప్పే ఉంది దాంట్లో. అసలు పెద్ద ఉద్యోగం ఇంట్లో ఉండడం, వంట చేయడం కానీ పెద్ద ఉద్యోగం ఏమైనా ఉందా? లేదు కదా, అంతే కదా. ఇప్పుడు రాజుగారు పెద్ద ప్రసంగం చెప్పమంటే చెప్తారు, అసలు దడదడలా సభను ఆడిస్తారు. ఇంటికి వచ్చాక ఆరున మౌనికనా, మౌనికి వండి పెడితేనేగా వాళ్ళ ఇంట్లో కూడికి అయ్యేది, అంతే కదా. స్తోత్రం చెప్పండి. అందరూ పెట్టారు తమ్ముడు, పెట్టారా? పెట్టారు. మా మందిరాన్ని మేమే కట్టుకుంటాం. గట్టి చెప్పాలి అందరూ, మా మందిరాన్ని మేమే మీరు చెప్పట్లేదు అక్క, చెప్పాలి, మా మందిరాన్ని మేమే కట్టుకుంటాం. అంతే. మొన్న పాతచంతలపూడి వెళ్ళా, అక్కడ చర్చి గురించి చెప్తూ ఈ చర్చి కట్టుకోవడానికి విశ్వాసులందరినీ చుట్టాలు ఊరెళ్ళి కలెక్షన్ చేయమని చెప్పారంట. చేయమని చెప్తే ఒక ఆయన బాధేసింది. అందరిళ్ళకి వెళ్ళటమే, అందరిళ్ళకి వెళ్ళటమే, మొత్తానికి అది పద్ధతి కాదండి, శక్తి ఉన్న మేర కట్టుకుందామని చెప్పారంట. చెప్పిన వినాల గొడవ. నేను చెప్పదలిసింది ఏంటంటే, నాకు బిల్డింగ్ స్లాబ్ ఉన్న ఇల్లు ఉంది అన్నవాళ్ళు చేతనే, స్లాబ్ ఉన్న ఇల్లు ఉంది అన్నవాళ్ళు, స్లాబ్ వేసిన ఇల్లు ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, బాగా ఎత్తండి పైకి. మీకు స్లాబులు వేయలేదమ్మా? ఇంకా ఇంటికి స్లాబులు వేయలేదా? ఎత్తారా? సరే, స్లాబ్ ఉన్నా లేకపోయినా ప్రతి ఇల్లు కనీసం 10 లక్షలు ఉంటుంది, 5 లక్షలు ఉంటుంది. సరే 5 లక్షలు వేద్దామా? మంచి ఇల్లు అయితే, ప్రసాద్ గారి ఇల్లు అయితే 30 లక్షలు 40 లక్షలు అయి ఉంటుంది. ఏమండి అంతేనా? ఎంత అయింది? 30 లక్షలు అయింది. నేను కనిపెట్ట చూసారా? ఎంత అయింది? 30 లక్షలు అయింది. నా ఇల్లు 50 లక్షలు అయింది. మనందరం తలక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని, అరే 100 కుటుంబాలు కలిసి ఒక ఇల్లు కట్టలేమండి? దాన్ని ఎవరిని అడగడం ఏంటి? నాకు అర్థం కాలేదు. నా మాట మీకు అర్థమైందా? అందరూ తల 10 లక్షలు పడినప్పుడు ఇల్లు కట్టారు. 100 కుటుంబాలుండి 100 ఇళ్ళుండి 100 ప్లస్ 10 లక్షలు. ఇప్పుడు లెక్కలు దాని వద్దులే. ఇంత పని చేసి అందరం కలిసి ఒక గుడి కట్టడం ఎవరిని అడుగుతాం? అసలు అడగనే అడగొద్దు, బలమైన ప్రార్థనే చేద్దాము. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చెప్పాలి, మా ఇంటిని చెప్పాలి, మా ఇంటిని చెల్లు చెప్పండి. ఎదురు కూర్చున్నగానా మా ఇంటి ఎడంచాక కుడిచేపెట్టు, ఇష్టం లేకపోతే ఎడంచేయి. అమ్మవాళ్ళు వస్తే కుడి చేత్తో, అత్తగారు వాళ్ళు వస్తే మరి నా తెలియనట్టు మీరు చేస్తే ఎట్లా? చెప్పాలి, మా ఇంటిని, మా గుడిని, మా మందిరాన్ని, మా సంఘాన్ని మేమే కట్టుకుంటాం. అంతే, అసలు తిరుగులేదు. ఇక ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు నేను చెప్పను. అది ప్రార్థన చేసుకో. ఒక మాట చెప్తాను. ఒకసారి లోకాసువార్త 7వ అధ్యాయం
ముగించేద్దు. లోకాసువార్త 7వ అధ్యాయం 3వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుడు యూదుల పెద్దలను ఆయనతో పంపారు. వారు యేసు దగ్గరకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఒకసారి ఆగండి. వీళ్ళు అక్కడే పెట్టి మళ్ళీ చదువు తిరిగాను. ఒకసారి నా వైపు చూడండి. శతాధిపతి దాసునికి జబ్బు చేసింది. శతాధిపతి దాసుడు పెద్దల్ని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పంపించాడు. వాళ్ళు వెళ్ళి అన్నారు కదా, యేసయ్య దయచేసి మీరు రావాల్సిందే, మీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. కింద ఏం చెప్పారనంటే, కింద చదవండి ఇప్పుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. కొద్దిగా మాత వచ్చేటట్టు కొట్టండి, సౌండ్ వచ్చేటట్టు కొట్టండి, గట్టి కొట్టాలి. మీరు బాగా గట్టి కొట్టి త్వరగా అయిపోద్ది, లేకపోతే మళ్ళీ గట్టి కొనసాగదు. గట్టి కొట్టండి. గట్టి కొడితే త్వరగా ముగిస్తానన్న తర్వాత గట్టి కొట్టారు మీరు, అంటే ముగించమనేగా. అసలు సంఘస్థులు తేలతెలు చెప్పాల్సింది నొప్పి లేకుండా చెప్పేస్తారు. ఇక మేము కింద మీద పట్టం. ఇక అది చెప్పాల్సిన వాళ్ళ దారి వాళ్ళు చెప్తూనే ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఒక అతను ఉన్నాడు, శతాధిపతి. అతని గురించి ఏం చెప్పంటే, నీ వలన మేలు పొందుకొనుటకు ఇతడు చెప్పాలి. అందరూ చెప్పండి, నీ వలన మేలు పొందుకోవడానికి ఇతడు యోగ్యుడు అని చెప్పారు. ఏంటి యోగ్యత అంటే, ఆ ఊర్లో సమాజ మందిరాన్ని జనులను ప్రేమించి అనండి, గట్టిగా వాళ్ళందరూ జనులను ప్రేమించి ఈ సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ మందిరం పూర్తయ్యేలాగా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. మీ పేరు మీద ఎవరు ప్రమేయం లేకుండా మీ ఒక్కరి పేరు మీద ఏదో ఒక ఐటెం దీంట్లో పెట్టుకోండి. మీరేం చేస్తారు మీ ఇష్టం. ఉపవాస కూడికి పెట్టాం, 50 మంది వస్తారు, టీ పెట్టమన్నా. చెల్లి వజ్రమ్మకి ఇచ్చాం బాధ్యత. నువ్వేమనుకోకమ్మా, అనుకోకుండా మంచిదాన్ని వెళ్ళా, నువ్వు తెలుసులే. ఇస్తే వజ్రమ్మ ఏం చేసింది తెలుసా, పద్మ నువ్వు పంచదార పట్టురా అంది. మౌనిక నువ్వు టీ పొట్టు పట్టురమ్మ. మీ పేరేంటమ్మా? కరుణ. ఇక్కడ మా ఇంటి దగ్గర గ్యాస్ నిన్న అయిపోయేటట్టుంది డౌట్, కానీ మీ ఇంటి దగ్గర పెట్టమ్మా అంది. మీ పేరేంటమ్మా? దయ్యాని గ్లాసులు పట్టురమ్మని చెప్పింది. టీ అయిపోయిందిగా. ఎంతమందికి? పాలు మర్చిపోయా. మీ పేరేంటమ్మా? సువార్త పాలు తెచ్చింది. అందరు కలిసి 50 మందికి 100 రూపాయలు అయ్యేదానికి 10 మందిని కలిపి వజ్రం. అయ్యగారిని టీ పెట్టి చేశానండి, టీ పెట్టించా నేను. ఎట్లా అసలు ఆ బడమంటే అట్లేదు నాకు అర్థం కాదు. బడా చెప్పడం కొద్దిగా అర్థం ఉండాలి కదమ్మా, న్యాయం ఉండాలి అక్కర్లేదా? న్యాయం ఎక్కడుంది అసలు? ఈ పని అయ్యేలోగా మీరు ఇట్లా తీర్మానం చేసుకోండి. ఐరన్ నేను కొనిస్తానంటారో, స్లాబ్కి సరిపడే సిమెంట్ నేను కొనిస్తానంటారో, లేదా ఫ్యాన్లు మొత్తం నేనే కొనిస్తానంటారో, లోపట బయట పెయింటింగ్ మొత్తం నేనే వేస్తానంటారో, కింద వేసే టైల్స్ ఇది ఉండి పగలగొట్టేయాలి, దీన్ని టైల్స్ వేయాలి, టైల్స్ వేస్తానని నేను అంటారో, లేకపోతే ఈ పని చేసేంతకాలం ఎంతమందికి భోజనం నేనే చేస్తానని మీరు అనుకుంటారో, లేదా టీలు నేను పెట్టేస్తే ఏదో ఒక మొక్కుబడి మీరు చేసుకోండి. మందిరం అయిన తర్వాత ఇది నా ఒక్కదాని ఎవరితో చెప్పొద్దు, నీ మనసులో తృప్తిగా బ్రతకగలగాలి, ఆత్మసంతృప్తి ఉండాలి. ఏముండాలి? ఆత్మ. ఏం చేసావు నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని ఏదంటే ఏముండాలి? వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ మందిరాన్ని జనులను ప్రేమించి తనొక్కడే కట్టించాడు, ఘనత కోసం కాదు, జనులను ప్రేమించి. మళ్ళా చెప్తున్నా, ఈ మందిరం పని పూర్తయి ఓపెనింగ్ అయ్యేలోగా నేను వస్తా. ఓపెనింగ్ పిలుస్తారు, నేను వస్తా అండి, ఖచ్చితంగా పిలుస్తారు, నేను వస్తా. మళ్ళీ అందరూ చాటింపు అయ్యకండి, మళ్ళీ చాటింపు అయ్యకండి, చక్క చేసండి. మీరు అయ్యగారికి ఒక్కళ్ళకే చెప్పాలి. అమ్మా వజ్రం ఏం చేయాలి? ఈ పని అయ్యగారికి ఒకళ్ళకే చెప్పాలి. నువ్వేం చేస్తున్నామంటే నా వల్ల ఏమో వద్దులమ్మని చెప్పాలి. బయటికి వెళ్ళి యోసేపు కలల భావం చెప్తాను పిలిచాడు రాజు. ఏమన్నాడు? యోసేపు జైల్లో ఉంటే రాజుగారు కళ్ళొత్తి యోసేపుని పిలిచాడు. కలభావం చెప్తే ఏమన్నాడు? కళ్ళ భావం చెప్పడం నా వల్ల కాదు, అది దేవుని వల్ల మాత్రమే. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏం చేయాలి? అది సేవకుడు మాత్రమే. నేను వచ్చిన తర్వాత
మిమ్మల్ని పిలిచి మీ పేర్లు గుర్తుపెట్టుకుంటా అడుగుతాను, మీరు అక్క ఏం చేశారంటే ధైర్యంగా నేను మందుని కట్టిన ప్రతిరోజు టీలు నేను ఇచ్చానండి, భోజనాలు నేను. కనీసం అది కాదు, కనీసం అది కాదనుకోండి, కనీసం అసలు గ్లాసులు కొనకుండా గారు మీరు ప్రతిసారి నేను గ్లాసులు నేనే కొనుత్తా, ఈజీ కదా. ఉదాహరణ చెప్తాను. ఓ స్కూల్కి వెళ్ళాను నేను, చీపురు కట్టలేదు. ఎక్కడ? ఎందుకు? కొట్టడానికా తుడవడానికా? మీరు చీపురు పట్టి పిల్లల్ని కొడతారా తుడుతారా? అంతేనా? కొంచెం సైలెంట్ అయిపోయారు కొంతమంది. దేవుని స్తోత్రం చెప్పండి. చీపురు కట్టలేదు. ఊళ్ళో చీపురు కట్టలేకపోతే కొబ్బరి చీపురు, ఊళ్ళో కొబ్బరి చీపురులో ఉండవన్నారు. ఆయాగ చెప్పి ఊళ్ళో దొరకబడి మీరు చెంతలు పుండించి తిండి. సరే నేను చెప్పా, అరే మీ ఇంట్లో చీపురు ఉందరా అని అడిగా. ఉందన్నారు. 50 మంది పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పి తల 2 చీపురు పుల్లలు తింటారని చెప్పా. ఎన్ని చీపురు పుల్లలు? వాళ్ళ చీపురు గట్ట డ్యామేజ్ అవ్వండి, వాళ్ళ చీపురు గట్ట వాళ్ళకే ఉంది. చర్చిలో చీపురు గట్ట సంఘం అంటే అదే, అందరూ పాలు పంచుకోవాలి. ఆమెను గట్టిగానండి, అందరూ పాలు పంచుకోవాలి. గ్లాసులు కట్ట ఎంత ఉంటుంది? 60 రూపాయలు. ఇది మొత్తం అయ్యేలోకి ఎంత ఖర్చు అవుద్ది? ఏదో ఒక తీర్మానం చేసుకోండి. మీరేం నాకు అక్కర్లేదు, ఏం చేసి తెలుసుకోండి. నేను 5,000 ఇచ్చాను, అయిపోయిన దులపొద్దు చేతులు, అసలు దులపొద్దు. బాధ్యతగా ఆలోచన చేద్దాం. ఇది నీ మూలన అయిందని. పరలోకానికి వెళ్ళగానే ఎంట్రన్స్ అక్కడ దేవదూతలు ఉంటారు. మన పేరు జీవగ్రంథంలో ఉంది. ఒకసారి ఆగాం, అక్కడ లోపల ఉంటారు. వాళ్ళు చెప్తారు, వజ్రం వచ్చింది, అసలు శాలేము మందిరం కట్టారు, రాజుగారు కట్టించారు, అసలు అది కూర్చుంటుంది. పాటలు అసలు పాడదా? బాగా అసలు దుమ్ము దులిపేస్తుంది. పాటలు మాత్రమే కాదు, ఆ మందిరానికి ఈ పని చేసి పెట్టింది. ఆమేనండి, గట్టిగా చెప్పాలి. నిద్ర అసలు గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓకేనా? సరేనా? ఏముండాలి? నేను స్కూల్కి వెళ్ళాను అనుకోండి, వచ్చేలాగా కుటుంబరావు గారు స్కూల్కి వచ్చేలాగా ఆయన మార్పు ఉంటుంది అక్కడ, అంతే. గోడ కట్టడమో ఏదో ఒకటి మార్పు ఉండాలి. మనం బయటకు వచ్చిన తర్వాత కాంతారావు గారి పేరు ఆ స్కూల్లో ఉండాలి, కుటుంబరావు గారి పేరు ఆ స్కూల్లో ఉండాలి. ఒకవేళ అంటే ఖచ్చితంగా చచ్చిపోతాం మనం. ఒకవేళ ఏంటి ఉంటామా? చనిపోయిన తర్వాత తరాలు చెప్పుకోవాలి, వజ్రమ్మ గారి దయ వల్ల ఈ ఫ్యాన్లు ఈ మందిరంలో ఉన్నాయి. పలానా వాళ్ళ దయ వలన ఐరన్ మొత్తం సమకూరింది అని చెప్పుకోవాలి. సందర్భం లేదు. మోసకాలంలో ఒక సందర్భంలో ఏదో పని మీద కానుకలు బోగు చేసిన తర్వాత ఇక కానుకలొద్దు ఆపండి అని చెప్పాడు. స్తోత్రం అనాలి. ఏంటది? కానుకలొద్దేక ఒక రోజున అయ్యగారు చెప్పాలి, ఇక చాలు, మందిరాన్ని సరిపడ వచ్చింది, మీరేమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు, దేవుడు దీవించాడు. చపలు కొట్టాలి మీరు గట్టిగా, సౌండ్ అవ్వాలి, చెల్లగొట్టినాను కొట్టు, సౌండ్ అవ్వాలి, కొట్టు. ఓకేనా? సరేనా? ఏం చేస్తారో నాకు అనవసరం. ఏది కుదరకపోతే లింకులు వేసే పని మాత్రం చేయొద్దు. మీకు తెలుసా, మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. మీకేమి రాదా? నో ప్రాబ్లం. ప్రతిరోజు గంటసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారని తీర్మానం చేసుకో, ఒక టైం పెట్టుకో. ఇవ్వలేవు, తప్పేమో, అందరి ఇవ్వాలని ఏముంది? ఇవ్వలేం కదా. ఏం చేసి నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. ప్రతిరోజు రాత్రి 7 నుంచి సీరియల్ అయిపోయే టైం దాకా, ప్రైమ్ టైం అంటుంది. ఏ టైము? అన్ని చాలా ఇంపార్టెంట్ సీరియల్స్ వచ్చే టైం 7 నుంచి 9, 10 అమ్మా. మీకు ఎవరికి తెలీదా? దేవుని స్తోత్రం. రైలు కింద తలకాయ పెడితే ఏమవుద్ది? పెట్టారు మీరు ఎప్పుడన్నా? మరి ఎట్లా తెలిసింది? సీరియల్స్ అడిగితే చెప్తే మేము చూస్తాం అనుకుంటారని. అసలు భలే టాక్టిక్స్ ఉంటుంది మన దగ్గర. ఎంత తెలివండి అసలు. నక్కల కంటే పోయి ఆ గుంట నక్కతో చెప్పమని డేసే అంతకంటే తెలుగు ప్రయోగిస్తారు. ఎందుకమ్మా? పనికి వెళ్ళి వస్తాం కదా, 5 గంటలు పెడితే ఎవడు చూస్తాడు సీరియల్? 10:30 పెడితే ఎవడని చూస్తాడా? నిద్ర వస్తుంది. ఎప్పుడు పెట్టాలి? 7 నుంచి
9 మధ్యలో ఆ 2 గంటలు ప్రతిరోజు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యి. నువ్వు సిమెంట్ కొనపోయిన పర్లే, ఇటు కొనపోయిన పర్లే, ఐరన్ కొనపోయిన పర్లే, నీ ప్రార్థన పరలోకపు ద్వారాలని తెలుస్తుంది. అనేక మంది గుప్పిలు ఇచ్చేటట్టుగా చేస్తుంది. ఎవరైనా సోమవారులు ఉంటే కనుక వాళ్ళని ప్రోత్సాహపరుస్తుంది, ఇచ్చేటట్టుగా చేస్తుంది. అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. చివరి మాట ఇక ముగించేద్దాం. 3:12 ఎజ్రా 3:12 ఎజ్రా 3:12 చివరి మాట. నేను ఒకసారి ఆ మాట చెప్తాను, కొంచెం వినండి. చివరి మాట ఇది. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ కొంతమంది ఉన్నారు, వృద్ధులు. వాళ్ళు పాత మందిరాన్ని చూశారు, కొత్తరపు మందిరం పునాదిని చూస్తున్నారు. పాత మందిరం అంటే ఎప్పుడు? అది సొలొమోను కాలంలో కట్టినటువంటి మందిరం. ఇప్పుడు వీళ్ళు మందిరాన్ని కడుతున్నారు. కొంతమంది దాన్ని చూశారంట, ఆ మందిరాన్ని చూశారు. ఇప్పుడు దీన్ని కూడా చూస్తున్నారు. ఆ మందిరం కట్టారు కదా, కట్టిన తర్వాత చాలా కాలానికి కదా దాన్ని బబులోను రాజు పడగొట్టకముందు ఆ మందిరాన్ని చూశారు. ఇప్పుడు ఈ మందిరం పునాదుని కూడా చూస్తున్నారు. వాళ్ళు 2 మందిరాలను చూస్తున్నారు. పాత మందిరాన్ని చూశారు, క్రొత్త మందిరాన్ని చూస్తున్నారు. పాత మందిరాన్ని రాజు కట్టాడు, కొత్త మందిరాన్ని జెరుబ్బాబెలు కట్టాడు. స్తోత్రం చెప్పండి. అంటే రాజు ఎవరు? ఆ రాజు సొలొమోను కదా. సొలొమోను మందిరాన్ని కట్టి కొత్త మందిరాన్ని కట్టలేకపోయాడు. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ మందిరాన్ని ఈ రాజుగారే, మీరు చెప్పట్లా కనెక్ట్ అయితేగా, క్రొత్త మందిరాన్ని కూడా ఆ రాజుకు దక్కని ధన్యత ఈ రాజుగారికి దక్కింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సౌండ్ అవ్వాలి, మీరు ముగించేద్దాం. దాన్ని చూశారు కొంతమంది, దీన్ని కూడా చూశారు. చూసిన తర్వాత ఈ మందిరపు పునాది వేయబడని చూసిన తర్వాత కొంతమంది ఆర్భాటంగా ఏడ్చారంట, కొంతమంది సంతోషంతో గొంతులేసారు. ఎందుకు అంటే ఆ మందిరానికంటే మాకు మరింత చక్కనైన మందిరాన్ని ఇస్తున్నారని. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ మందిరాన్ని కట్టింది ఎవరని చెప్పా? సొలొమోను బాగా డబ్బులు ఖర్చు పెట్టడం, మనోడు బాగా దిట్ట. అసలు భోజనానికి బోళ్ళు ఖర్చు. ఆ గోడ మొత్తం బంగారు రేకులు, అసలు మామూలు లెక్క ఉండదు కదంతా, చాలా బీభత్సంగా కట్టారు. ధనవంతులు కట్టిన ఆ మందిర్ ఇక్కడ వీళ్ళందరూ పేదోళ్ళే. 70 సంవత్సరాల చర్లో ఉన్నారు, తిరిగి వచ్చారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. పాత బంగారం అది ఇచ్చారు. రాజు అది కొంతమంది పురమాయించి ఇచ్చాడు. అయితే డబ్బులు లేకపోయినా మంచి మందిరాన్ని ఇస్తున్నారని వాళ్ళు స్తుతించారు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే భవిష్యత్తులో ఏం జరగాలంటే సొలొమోను కట్టిన మందిరం కంటే గొప్ప మందిరంగా ఉండాలి. మీరు ఆమెన్ అనలే, గట్టిగానండి ఆమెన్ అనండి. ఎట్లా ఉండాలి? సొలొమోను కట్టిన మందిరం కంటే గొప్ప మందిరం. పునాదులోనే చూస్తున్నారు వాళ్ళు. గోడలు కట్టలేదు ఇంకా, అది పెద్దది కాలేదు ఇంకా, ప్లాస్టరింగ్ లేదు ఇంకా, ఒక రూపం లేదు. పునాదిలోనే విశ్వాసంతో సొలొమోను కట్టిన మందిరం కంటే పెద్ద మందిరాన్ని, విశాలమైన మందిరాన్ని వాళ్ళు చూస్తున్నారు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ప్రకటిస్తున్న భవిష్యత్ దినాల్లో సొలొమోను మందిరం మహిమ దిగొచ్చింది. ఆయన అన్నాడు, ఈ మందిరంలో చేయబడుతున్న ప్రార్థనల మీద మీ కనుదృష్టి ఉండునుగాకని. నేను ప్రకటిస్తున్న ఆ మందిరం కంటే, ఇంతకుముందు కట్టబడిన మందిరాల కంటే ఓ సుందరమైన మందిర స్థలంలో కట్టబడి దాన్ని చూసి మనమందరం గుండెలు బాదుకొని ఏడ్చి కన్నీరు గార్చి దేవుని అయ్యా మమ్మల్ని ఎంత బలపరిచారు, ఎంత సుందరమైన మందిరాన్ని ఇచ్చారని మనమందరూ ఆనందపడేటట్టుగా ఈ మందిరాన్ని దేవుడు సిద్ధపరచబడుతున్నాడు. మీరందరూ బాగా ప్రార్థన చేయండి, మీరందరూ బాగా కన్నీరు కార్చండి, మీ పేరు మీద ఏదోటి ఇక్కడ ఉంచండి. రానున్న దినాలు ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ఈ స్థలంలో జరిగిస్తారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మందిరం కట్టేవాళ్ళు ఉండాలి, సంఘాన్ని కట్టేవాళ్ళు ఉండాలి, ప్రాకారాన్ని కట్టేవాళ్ళు ఉండాలి. ఇట్లాంటి 3 రకాలైన విశ్వాసులు మన సంఘములోనే ఉందురుగాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. మీరు మోకరించనక్కర్లేదు, చిన్న ప్రార్థన చేస్తాను నేను. ఒక్క నిమిషం. కట్టబడబోతున్న మందిరం, ఇప్పటికే కట్టిన సంఘం కాకుండా ఇంకా కట్టబడబోతున్న సంఘం,
వీటన్నిటి కోసం నీ బాధ్యత ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఒక్క నిమిషం, నేనే మిమ్మల్ని తొందర పెట్టట్లేదు, ఇప్పటికప్పుడు నిర్ణయాలు చేయమని కూడా చెప్పట్లేదు. నేను ఆలోచించు, ప్రార్థన చేయి. మనమే మన మందిరాన్ని కట్టుకోవాలి, మన ఇంటిని మనమే కట్టుకోవాలి, మన మందిరాన్ని మనమే కట్టుకోవాలి. దాంట్లో మీరందరూ పాలిభాగస్తులు అవుతున్నందుకు దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దావీదుని మాకు జ్ఞాపకం చేశారు, స్తోత్రమయ్యా. ఎజ్రా, జెరుబ్బయలు, ఎజ్రా, నెహెమ్యాల జీవితాల నుంచి మందిర నిర్మాణం, సంఘ నిర్మాణం, ప్రాక నిర్మాణాలు కూర్చున్న సంగతులు మాకు బోధించారు. స్తోత్రం చెల్లిస్తూ రానున్న దినాల్లో ఒక మహిమ కలిగిన మందిరం, తేజస్సు కలిగిన మందిరం, అనేక మంది రోగులకు స్వస్థతనిచ్చే మందిరం, అనేక మంది పాపులకయ్యా మోరమనిసి ఇచ్చే మందిరం స్థలములు కట్టబడినట్లు కృప చూపించి దీవించి సహాయం చేసి మహిమ పొందుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయ్యగారి ప్రత్యేకమైన వందనాలు. కొంచెం లేట్ అయినట్టుంది.